హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మీ వెబ్ పేజ్లో ఇండియా మ్యాప్ని కానీ లేదా వరల్డ్ మ్యాప్ని కానీ డిస్ప్లే చేయాలి అనుకుంటే ఎలా అనే దాని గురించి ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని ఓపెన్ చేయండి. సో చూడండి, అది వచ్చేసి amcharts.com బై ఎస్విజి మ్యాప్స్. సో ఏంటంటే మనకు ఆల్రెడీ వరల్డ్ మ్యాప్ని అండ్ అలాగే వచ్చేసి ఇండియా మ్యాప్ని డెవలప్ చేసి పెట్టేశారు. సో మనం జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేసుకుంటాము, ఓకేనా. సో ఇప్పుడు దానికోసమే ఈ లింక్. సో ఈ లింక్లో వచ్చేసి మీకు ఏ కంట్రీ అంటే వరల్డ్ మ్యాప్, అలాగే వచ్చేసి వరల్డ్లో ఉన్న టోటల్ కంట్రీస్ 196 కంట్రీస్కి సంబంధించిన మ్యాప్స్ అనేటివి ఉంటాయి. సో మీకు ఏ మ్యాప్ కావాలో ఆ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ వెబ్ పేజ్లో మీరు డైరెక్ట్గా యూస్ చేసేసుకోవచ్చు, ఓకేనా. సో చూడండి, మనకు ఇలా వచ్చేస్తుంది ఫ్రీ ఎస్విజి మ్యాప్స్ అనేసి. సో చూడండి, ఇందులో వచ్చేసి టోటల్ కంట్రీస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఉన్నాయి. సో మీకు వరల్డ్ మ్యాప్ కావాలంటే వరల్డ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఇండియా మ్యాప్ కావాలంటే ఇండియా మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, ఇండియా అని ఉంది కదా, సో దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇండియా మ్యాప్ పైన క్లిక్ చేయగానే మనకు ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇండియా మ్యాప్ వచ్చేసి స్టేట్స్ చూపిస్తుంది కదా. సో ఇలా మనము వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ పైన వచ్చేసి డౌన్లోడ్ బటన్స్ ఉన్నాయి కదా, సో అందులో హై డీటెయిల్ అని ఉంది కదా, సో దాన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. సో చూడండి, మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మనము వరల్డ్ మ్యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాము. సో చూడండి, వరల్డ్ మ్యాప్ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది వరల్డ్ అని. సో దానిపైన క్లిక్ చేయగానే మనకు సేమ్ వరల్డ్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోండి, ఓకేనా. సో చూడండి, మనకు వరల్డ్ మ్యాప్ అనేది ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, మనకు ఇండియా మ్యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది అండ్ అలాగే వరల్డ్ మ్యాప్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము వాటిని ఓపెన్ చేద్దాము. సో చూడండి, వచ్చేసి అవి డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. సో చూడండి, ఇప్పుడు మనము దీన్ని ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసి ఓపెన్ చేయాలి. సో నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, నేను నోట్ప్యాడ్++ని యూజ్ చేస్తున్నాను అనేసి. సో నేను ఈ ట్యూటోరియల్లో కూడా నోట్ప్యాడ్++ని యూజ్ చేసి దాన్ని ఎడిట్ చేస్తున్నాను. సో చూడండి, రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ ఎడిట్ విత్ నోట్ప్యాడ్++ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో మనకు ఈ ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టేశారు కదా, సో దాన్ని మనం జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం అంతే మన వెబ్ పేజ్లో. సో చూడండి, ఇలా వచ్చేస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనము వరల్డ్ మ్యాప్ని కూడా ఓపెన్ చేసుకున్నాము. సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ విత్ నోట్ప్యాడ్++ అని ఓపెన్ చేసినప్పుడు సో ఇలా వచ్చేస్తుంది మనకు. సో చూడండి, ఇప్పుడు మనకు ఇండియా మ్యాప్ ఉంది అండ్ అలాగే వరల్డ్ మ్యాప్ ఉంది కదా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇండియా మ్యాప్ని రన్ చేస్తున్నాను. లాంచ్ ఇన్ క్రోమ్. సో చూడండి, మనకు వెబ్ పేజ్లో ఇండియా మ్యాప్ అనేది ఇలా వచ్చేసింది, ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి లైట్ కలర్లో ఉంది కదా. సో దీనికి సంబంధించి మనము కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం స్టైల్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో దానికంటే ముందు నేను వరల్డ్ మ్యాప్ని చూపిస్తున్నాను. సో చూడండి, వరల్డ్ మ్యాప్ అనేది మనకు ఇలా కనిపిస్తుంది. సో చూడండి, దీంట్లో కూడా మనకు సేమ్ కలర్లో ఉంది. సో ఇలా ఈ వరల్డ్ మ్యాప్ కానీ లేదా ఇండియా మ్యాప్ని కానీ మీరు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఫిల్ అని ఉంది కదా. సో ఫిల్ అనేది ఆ కలర్ అనమాట. సో నేను ఆ కలర్ని చేంజ్ చేసి చూపిస్తాను, చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నేను వచ్చేసి ఇప్పుడు ఫిల్లో ఆక్వా కలర్ని ఇచ్చేసాను. సో సేవ్ చేసి బ్రౌజర్లో రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి, సో చూడండి, మనకు ఇండియా మ్యాప్ యొక్క కలర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది, ఓకేనా. సో ఇది ఫిల్ వచ్చేసి, సో మనం ఇక్కడ ఫిల్లో ఏ కలర్స్ చేస్తే మనకు ఆ ఇండియా మ్యాప్ అనేది ఆ కలర్లోకి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ స్ట్రోక్ అని ఉంది ఒకటే వచ్చేసి. స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ ఉంది కదా. సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్కి మధ్యలో బార్డర్స్ ఉన్నాయి కదా, బార్డర్ లైన్స్. సో అవి వచ్చేసి మనకు వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. సో అలా వైట్ కలర్లో కాకుండా మనం వేరే కలర్లో కూడా ఇవ్వచ్చు. సో దానికోసం ఇక్కడ స్ట్రోక్ని యూజ్ చేస్తున్నాము. నేను స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆ బార్డర్ కలర్ లైన్స్ అనేటివి మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఎంత క్లియర్గా కనిపిస్తుందో మ్యాప్. సో అది చూడండి, అండ్ అలాగే వచ్చేసి స్ట్రోక్ విడ్త్ అని ఉంది కదా. సో ఆ బార్డర్ లైన్ అనేది ఎంత విడ్త్ ఉండాలని కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 1 ఇస్తున్నాను. సో ఏంటంటే ఆ లైన్స్ అనేవి కొంచెం థిక్గా కనిపిస్తాయి అన్నమాట, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనకు డార్క్గా కనిపిస్తున్నాయి ఆ లైన్స్ అనేటివి. సో ఈ విధంగా కూడా మీరు స్టైల్స్ని అప్లై చేసేసుకోవచ్చు.
సో సేమ్ వీటిని ఇండియా మ్యాప్కి అండ్ అలాగే వరల్డ్ మ్యాప్కి కూడా మీరు ఈ చేంజెస్ని చేసుకోవచ్చు. సో చూడండి, ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్. ఓన్లీ మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసేసి అందులో ఉన్న వరల్డ్ మ్యాప్ని అండ్ అలాగే ఇండియా మ్యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాటికి సంబంధించి కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా మనము వాటిని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేను వరల్డ్ మ్యాప్కి కూడా పింక్ కలర్ని ఇస్తున్నాను అండ్ అలాగే వచ్చేసి బార్డర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇస్తున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 1 అని ఇస్తున్నాను. సో 2 ఇచ్చేస్తున్నాను. సో 2 ఇచ్చినప్పుడు చూడండి, మనకు బార్డర్స్ అనేటివి డార్క్గా కనిపిస్తాయి. మనం 1 ఇస్తే కొంచెం లైట్గా థిన్గా కనిపిస్తాయి. సో చూడండి, వరల్డ్ మ్యాప్ అనేది వచ్చేసింది ఇలా. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, సో చూడండి, ఇప్పుడు మనకు కర్సర్ని మనము ఆ మ్యాప్ పైనకి తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి చేంజెస్ అనేటివి జరగట్లేదు. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ ఉందో అలాగే ఉంటుంది తప్ప మనకి ఇలాంటి చేంజెస్ అనేటివి కనిపించట్లేదు. బట్ అలా కాకుండా మనకు ఆ మౌస్ని అంటే పాయింటర్ని ఆ మ్యాప్ పైనకి తీసుకెళ్ళినప్పుడు చేంజెస్ జరగాలి అనుకుంటే దానికోసం మనం సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాము. సో చూడండి, ఇక్కడ నేను ల్యాండ్ని బేస్ చేసుకుంటున్నాను. సో ల్యాండ్ పైనకి మనము వెళ్ళగానే అంటే మౌస్ని తీసుకెళ్ళినప్పుడు దానికోసం ఏం యూజ్ చేస్తాము, హోవర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము. ఇది ఆల్రెడీ మీకు సిఎస్ఎస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ తెలియకపోతే మీరు సిఎస్ఎస్లో వెళ్ళి చూడండి. సో చూడండి, ఫిల్ అని ఇచ్చేసి నేను రెడ్ కలర్ అని ఇస్తున్నాను. దీని మీనింగ్ ఏంటంటే, మనము కర్సర్ తోటి ఏదైనా ఒక మ్యాప్ పైనకి వెళ్ళినప్పుడు అందులో ఉన్న కలర్ అనేది ఆటోమేటిక్గా రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వాలి అనేసి దీని మీనింగ్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫిల్ వచ్చేసి రెడ్ కలర్ అని చేశాను కదా. సో చూడండి, ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో రిఫ్రెష్ చేయకముందు చూడండి, ఏం చేంజెస్ లేవు. రిఫ్రెష్ చేసాక చూడండి, మనం ఎక్కడికి వెళ్తే ఆ స్టేట్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని మ్యాప్స్ని డిఫరెంట్గా మీ వెబ్ పేజ్లో డిస్ప్లే చేయవచ్చు. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని నేను వరల్డ్ మ్యాప్కి అప్లై చేసి చూపిస్తాను ఇప్పుడు. సో కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి ఫిల్ వచ్చేసి గ్రీన్ కలర్ అని ఇస్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి. సో చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసి చూడండి, మీరు ఏ కంట్రీ పైనకి వెళ్తే ఆ కంట్రీ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ వెబ్ పేజ్లో ఇండియా మ్యాప్ని కానీ లేదా వరల్డ్ మ్యాప్ని కానీ ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.